వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండి. సంక్రాంతికి మనం ఇలా వంటలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా జొన్న పిండి అలాగే బీట్రూట్ వేసుకొని హెల్దీగా అయితే మురుకులు చేసుకోండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం మురుకులు, కారపు చుట్టలు, కారాలు, జంతికలు అంటూ ఉంటాం కదండి, అవే అన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీకు కూడా చూపించేస్తానులేండి, ఒకసారి చూసేయండి. వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా అయితే ట్రై చేసేయండి. ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే బీట్రూట్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ వేయకుండా ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు అయితే తగినన్ని వేసుకోండి. మరీ ఎక్కువ లేకుండా తగినన్ని మాత్రమే వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి, మీరు తీసుకునే జొన్న పిండిని బట్టి మీరు బీట్రూట్ కూడా తీసుకోవాలి. ఇలా అయితే వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా ఒకసారి బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసేసుకొని అలాగే ఒక స్ట్రెయినర్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. నేను కొంచెమే కాబట్టి చిన్న స్ట్రెయినర్ తీసుకున్నానండి. ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు పెద్ద స్ట్రెయినర్ తీసేసుకోండి, ఈజీగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇలా స్పూన్తో లేదు అంటే చేతితో ప్రెస్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోండి. అలా చేసుకుంటే బాగా మంచిగా ఫిల్టర్ అవుతుంది అనమాట. జ్యూస్ అంతా, ఆ రసం అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె అయితే తీసేసుకోవాలి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నె అయితే తీసేసుకోవాలి. ఇందులోకి 4 కప్పుల వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఈ జొన్న పిండి అయితే జొన్నల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసి బాగా ఆరిన తర్వాత మిషన్ ఆడించానండి. నేను ఆ పిండి అయితే తీసుకుంటున్నాను. 4 కప్పుల జొన్న పిండికి 1 కప్ అయితే బియ్య పిండి తీసుకుంటున్నాను. ఈ బియ్య పిండి కూడా అంతే, బియ్యంని నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టి మిషన్లో వేసి తీసుకుంటున్నాను. 4 కప్పుల జొన్న పిండికి 1 కప్పు బియ్య పిండి, తగినన్ని తెల్ల నువ్వులు, కొంచెం వాము, అలాగే తగినంత కారము, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మీరు తీసుకునే జొన్న పిండిని బట్టి ఇవన్నీ పెంచుకోవాలన్నమాట. మీరు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేసేసాను నేను. చిన్న స్పూన్తో 2 స్పూన్ల బటర్ కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసమే కరెక్ట్గా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా ఉండకు రావాలి కలిపినప్పుడు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ రసము, ఆ బీట్రూట్ రసాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకవేళ బీట్రూట్ రసం ఎక్కువ ఉందనుకోండి, పిండి లూజ్గా అయిపోతుంది. లూజ్గా అయినా పర్లేదులేండి, కొంచెం అలా అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ లూజ్గా అయిందనుకోండి కొంచెం జొన్న పిండి వేసుకోండి. ఒకవేళ వాటర్ బీట్రూట్ రసం తక్కువ వచ్చాయనుకోండి నార్మల్ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి, అంతే, ఇంకేం లేదు. నార్మల్ వాటర్ వేసేటప్పుడు ఆ వాటర్ని కాసేపు కాంచుకొని వేసుకోండి. హాట్ వాటర్ వేయడం వల్ల ఈ మురుకులు బాగా వస్తాయి అన్నమాట. కూల్ వాటర్ వేయకుండా కొంచెం హాట్ వాటర్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చాయి, దానికోసమే నేను కొన్ని హాట్ వాటర్ అయితే వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిని అయితే చెప్పాను కదండి, ఎక్కువ తక్కువ అయినా కూడా అలా అడ్జస్ట్ చేసేసుకొని పిండి అయితే ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా అలాగని పిండి మరీ గట్టిగా కాకుండా మనము మురుకులు పిండడానికి వీలైనంతగా పిండిని అయితే మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. నేను ఇంకా మంచిగా వంటలు అన్ని అంటే లడ్డూలు, మురుకులు అవన్నీ చేశానండి వీడియోస్, వేరే అన్నీ. అంటే నువ్వుల లడ్డూలు, రాగి లడ్డూలు, కోకోనట్ లడ్డూలు, సున్నుండలు, మామూలు మురుకులు అవన్నీ చేశాను. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్ చేసేయండి. అవి కూడా అయితే సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. టైం లేదు అంటే వెంటనే అయినా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. కింద అయితే ఆ ప్లాస్టిక్ కవర్ కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసాను. తర్వాత మురుకులు
మురుకుల గొట్టం తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. ఆయిల్ ఏం అప్లై చేయకపోయినా పర్లేదండి, పిండి బాగా కలుపుకున్నాం కదా, ఏం అంటుకపోదు. నేను ఇక్కడ షేప్ వచ్చేసి స్టార్ షేప్ ఉంటుంది కదా, అదైతే అది తీసుకుంటున్నాను. తీసేసుకొని లాస్ట్లో అది పెట్టేసి ఇంకా పిండి అయితే తగినంత పెట్టేసుకోవాలి. లాస్ట్ వరకు పిండి తీసేసుకోవచ్చండి. ఒక 2-3 టైమ్స్ మనము ఆయిల్లో పిండుకోవడానికి సరిపోతుంది. ఇదైతే ఇలా క్యాప్ పెట్టేసి మంచిగా ఫిట్ చేసేసుకోవాలన్నమాట. ఈ క్యాప్ మంచిగా ఫిట్ అయ్యేలా చేసేసుకొని ఇప్పుడు మనము ఇలా చుట్టల్లో అయినా పిండుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. మీకు 2 రకాలుగా చూపిస్తానులేండి. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇలా ఒకరు చుట్టలు వేస్తూ ఉంటే ఒకరు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకరే అంటే కష్టం అవుతుంది అనమాట. డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే ఈజీ అయిపోతుంది ఒకరే చేసే వాళ్ళకి. మీకు 2 రకాలుగా చూపించేస్తానులేండి. ఇవి పిండడం స్టార్ట్ చేసేటప్పుడు నేను ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ ఇక్కడ హీట్ అయిపోయింది. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఇప్పుడు మనం ఇందాక అవి చుట్టలు చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఎన్ని చుట్టలు కావాలో అన్ని వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మరి ఎక్కువ హీట్ అవ్వకుండా చేసుకోండి. మీడియంగా మంచిగా హీట్ అయిన తర్వాత ఈ చుట్టలు వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు మనం ఈ చుట్టలు వేసేసుకోవాలి. ఈ కారపు చుట్టలు ఇలా వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. లేదు అంటే బాగా కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం ఫ్రై అవ్వవు, అంత బాగోదన్నమాట. నేను బాగా ఫ్రై అవుతాయి కదండి, అవి చూపిస్తాను. మాడిపోతాయి అంటారు కదా, అవి చూపిస్తాను. మంచిగా వేగితే కలర్ ఎలా ఉంటాయి, అలాగని ఎక్కువ వేగితే కలర్ ఎలా ఉంటాయి అనేది నేను 2 చూపిస్తాను. మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ఎంతవరకు ఫ్రై చేయాలో కూడా మీకే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, డైరెక్ట్ ఆయిల్లో అయినా కూడా వేసుకోవచ్చు అని చెప్పి. ఇలా డైరెక్ట్ ఆయిల్లో కూడా ఇలా పిండేసుకోవడం అంతే. ఈ చుట్టల్ని పెద్ద చుట్టలాగా వచ్చేస్తుంది అంతే, డిఫరెన్స్ ఏం లేదండి. ఒకరే చేసేటప్పుడైతే ఇలా ఈజీ అయిపోతుంది అనమాట. మళ్ళీ చుట్టలు పిండుకుంటూ లేట్ అయిపోకుండా ఇలా డైరెక్ట్ వేసేస్తే కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇంకా వీటిని కూడా 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టకండి. సిమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట ఈ మురుకులు. దానికోసమే సిమ్లో పెట్టకుండా మీడియం టు హై అనమాట, మీడియంలో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు చెప్పాను కదండి, ఎక్కువ ఫ్రై అయినవి ఎలా ఉంటాయో అలాగే మంచిగా ఫ్రై అయినవి ఎలా ఉంటాయో చూపించేస్తానులేండి. ఇలా బాగా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అయిపోయాయి. ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి ఒకసారి. మంచిగా ఫ్రై అయితే ఇలా ఉంటాయండి. ఫస్ట్లో ఉన్నాయి కదా అలా. సెకండ్ ఉన్నాయి ఏంటంటే ఎక్కువ ఫ్రై అయ్యాయి అనమాట. అవి తినడానికి అంత బాగోవు ఇవి. కాబట్టి మీరు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. చూసారు కదండి, ఈ జొన్న పిండి అలాగే బీట్రూట్ మురుకులు ఎలా చేయాలో మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి.